పట్టుకొని ఇక్కడ దాకా ఉన్న షాప్ల అటు ఇటు గద్దెలని ఉలగొట్టేశారు. 2 ఫీట్లు 3 ఫీట్లు ఉన్న గద్దెల్ని ఉలగొట్టారు. నువ్వు రోడ్డు మీద పట్టే కనీసం ఒక 5 ఫీట్లో 10 ఫీట్లో వెనకకి జరిగితే అదొక అర్థం పడతా ఉంటుంది. కేవలం ఈర్ష్యతోటి వ్యాపారస్తుల మీద పగతోటి ఈర్ష్యతోటి చేసినట్టుగా ఉంటుంది. అలా గద్దెల్ని ఉలగొట్టడం, ఆ ముంగటున్న ఏదైనా రేపు లాంటివి ఉంటే వాటిని కూలగొట్టడం. దానివల్ల ఏం ఉపయోగం? నువ్వు కూలగొట్టినావు, 6 నెలలు అయింది, ఇంతవరకు దాని మీద నువ్వు ఏం చేయలేదు. ఎందుకు కూలగొట్టావో నీకే అర్థం కాలేదు. ఇవాళ మళ్ళీ యథావిధి ఆయన వ్యాపారం నిర్వహించుకోవడం కోసం ఒక ప్లాట్ఫామ్ అయితే లోపలికి, ఆ షట్టర్ లోపలికి, ఆ మడిగలోకి ఒక మనిషి రావాలంటే ఒక మెట్టు అయితే ఎక్కాలి. మళ్ళీ మెట్లు యథావిధిగా నిర్వహించుకోవాలి. అంటే నీ ఉద్దేశం వాళ్ళకి ఆర్థికంగా నష్టం చేయడమా, లేకుంటే ఇక ప్రజలకు సౌకర్యం కల్పించడమా? నాకు తెలిసి ఇక్కడ మార్కండే కాలంలో ఆ డివైడర్లు కూలగొట్టడం అనేది 100% రాంగ్. అది నీ మైండ్లో ఇట్లాంటి